హాయ్ అండి. మా అబ్బాయికి ఎంసెట్‌లో 3K ర్యాంక్ వచ్చిందండి. ఈ మా బాబుకి జీవీపీ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చింది. మాది విజయనగరం అండి. మేము విజయనగరం నుండి బయలుదేరాము. ఈ కాలేజ్ విశాఖపట్నంలో మధురవాడ దగ్గర, కొమ్మాది దగ్గర ఉందండి. కొమ్మాదికి 1.5 కిలోమీటర్ల లోపల ఉంటుంది ఈ కాలేజు. ఈ కాలేజ్‌కి మీకు బస్సు అవైలబిలిటీ కూడా ఉంటది. అక్కడ మీకు ఆటో ఫెసిలిటీ కూడా ఉంటదండి కొమ్మాదిలో దిగిపోతే. 15-20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇదే ఎంట్రన్స్ అండి. ఈ జీవీపీలో 3 కాలేజీలు ఉన్నాయండి. అంటే ఈ వీళ్ళవే, ఈ సంస్థ వాళ్ళవే ఈ 3 కాలేజీలు. ఒకటి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండి. ఇది నెంబర్ 1 అండి, బెస్ట్ కాలేజ్. తర్వాత జీవీపీటీ అండి, అది గీతం కాలేజ్ పక్కన ఉందండి. అది నెక్స్ట్ ఇయర్కి యూనివర్సిటీ అవుతుంది అంటున్నారు. ఇది నెక్స్ట్ మూడోది ఉమెన్స్ కాలేజ్ అండి. అంటే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ అండి. ఈ 3 కాలేజెస్ వీళ్ళవేనండి, ఈ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళవే. కానీ వీటిలో ది బెస్ట్ అంటే మాత్రం ఇదేనండి, జీవీపీఈ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. మా అబ్బాయికి ఫస్ట్ కౌన్సిలింగ్లోని జీవీపీటీ వచ్చిందండి. అంటే మేము ఈ గాయత్రి విద్యా సంస్థలు 3 ఉన్నాయి అనుకున్నాం కదా, అది మాకు తెలియదండి. తెలియక మేము జీవీపీఈ అనుకొని జీవీపీటీ అప్లై చేసేసాము. జేఎన్టీయూ ఏయూ పెట్టాము. ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకు జీవీపీటీ వచ్చిందండి. అప్పుడు ఆ కాలేజీ గురించి మాకు అర్థమైందండి, ఇలా 3 ఉంటాయి, ఇది బెస్ట్ అని. అబ్బాయికి 3K ర్యాంక్ కదా అనేసి అప్పుడు మళ్ళీ మేము సెకండ్ కౌన్సిల్ పెట్టినప్పుడు మాకు సెకండ్ కౌన్సిలింగ్లో మా అబ్బాయికి జీవీపీఈలో సిఎస్డి వచ్చిందండి, డేటా సైన్స్ వచ్చింది. డేటా సైన్స్లో మేము జాయిన్ చేయడానికి అడ్మిషన్ కోసం వెళ్తున్నామండి. ఇదండి, ఇదే ఎంట్రన్స్ నుంచి ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే అడ్మిషన్ రూమ్ ఉంటుందండి. అడ్మిషన్ రూమ్లోనే అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. ఇలాగే మాతో పాటు చాలా మంది చుట్టుపక్కల వాళ్ళకి ఎవరెవరికి అయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ 2 రోజులు అడ్మిషన్స్ టైం అండి. ఈ టైంలోనే మేము వెళ్ళి జాయిన్ చేసాము. మా అబ్బాయికి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి. అంటే మనకి అడ్మిషన్ టైంలో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు 5,000 మాత్రమే మేము కట్టాము. జాయినింగ్ చేసామండి. అంటే ఫ్రీ సీట్ వచ్చిందండి. మామూలుగా ఇది పిల్లలకి సీట్ రాని వాళ్ళకైతే 1,20,000 వరకు వాళ్ళకి ఫీజు ఉంటుందండి. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ దానికి సంబంధించి కొన్ని, అంటే సిఎస్ఎం అని, అంటే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, అలాగే డేటా సైన్స్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఇలా మిగతా గ్రూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. అవి కూడా బాగా చెప్తారంటే ఇక్కడ ఫ్రీ సీట్ రాని వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కూడా పెట్టుకోవచ్చండి. బ్యాంకర్స్ ఇక్కడ వచ్చి కూర్చున్నారండి. ఎస్బీఐ బ్యాంకు, అలాగే యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది మెకానికల్ సెక్షన్ అండి. ఈ మేడ మీదే ఆడిటోరియం ఉంటుంది. ఆ ఆడిటోరియంలోని ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయండి. ఈ కాలేజ్కి మేము ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఏది ఎక్కడో అనేది తెలియదు. అలా మేము అందరిని అడిగి తెలుసుకొని వెళ్తున్నాము. ఈ మేడ మీద అడ్మిషన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదండి, ఆడిటోరియము. ఆ ఆడిటోరియంకి ఎంట్రన్స్లోనే ఈ బ్యాంకులు, అంటే ఎవరైతే లోన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంకులు, ఇదిగోండి ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ అని బ్యానర్ కట్టారు కదండి, ఈ మేడ మీదేనండి ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలోకి వెళ్తున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. మాలాగే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ వచ్చారు పిల్లల్ని జాయిన్ చేయడానికి. ఇవ్వండి ఎంట్రన్స్ ఇది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అండి. అప్ స్టైర్ వెళ్ళడానికి. ఇవ్వండి వాళ్ళ వెనకతలో మేము వెళ్తున్నాము. ఇవ్వండి ఇక్కడ చూసారా బ్యానర్ ఉంది, ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ అని. వీళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారండి. ఎస్బీఐ తరఫున వీళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఈ స్టెప్స్ మీద నుంచి కొంచెం పైకి వెళ్ళి ఈ స్టెప్ దగ్గర ఇంకొకటి కూర్చున్నారండి. ఇవ్వండి యూనియన్ బ్యాంక్ అండి, వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి. ఇలాగే కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి. ఎవరెవరికి సీట్లు వచ్చాయో అవన్నీ ఆ బోర్డు మీద పెట్టారండి. ఈ పక్కన ఆఫీస్ సెక్షన్ ఒకటి ఉందండి, ఇంకోటి అక్కడికే వెళ్తున్నాము. అక్కడ మనం సీటు వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ అనేది పే చేయాలండి మనం. అది రిజిస్ట్రేషన్ ఫీజు అండి. ఈ ఫీజు అమౌంట్ కట్టిన తర్వాత మనం ఆడిటోరియంలోకి వెళ్తామండి. ఫీజు రిసిప్ట్ అనేది అక్కడ
ఏ సెక్షన్ వాళ్ళకి ఆయా సెక్షన్లకి సంబంధించిన ఆఫీస్ సెక్షన్ వారు ఉంటారండి. అంటే సిఎస్సి వాళ్ళని, సిఎస్ఎం, సిఎస్పి వీళ్ళంతా ఒక సెక్షన్, వేరే సెక్షన్ ఈసీఈ, ట్రిపుల్, సివిల్, మెకానికల్ వీళ్ళందరూ కూడా ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళకి ఆయా సెక్షన్కి సంబంధించి విడివిడిగా అంటే అడ్మిషన్ కట్టిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడానికి మన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి అక్కడ లోపల ఆడిటోరియం లోపలికి వెళ్ళామండి. ఈ లోపల చూడండి మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్స్ ఫిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఫిల్ చేస్తున్నారు. ఏ సెక్షన్కి ఆయా సెక్షన్కి సంబంధించిన వాళ్ళు అక్కడ విడివిడిగా కూర్చొని ఉన్నారండి. ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టంగానే ఉందండి. అంత ర్యాంకులు ఇదివరకు అయితే ఇక్కడ గాయత్రిలో ఒక 15,000 వచ్చే వరకు కూడా కొంతమంది పిల్లలకి ఇలా సిఎస్సిలో ఐటీ అని ఇలా వచ్చేది. ఇప్పుడు అలా లేదండి, 3K వరకే వస్తున్నాయి సిఎస్సి వరకు. మిగతా గ్రూప్లో ఈసీ అవి కూడా 3-5 అలా ర్యాంక్ వస్తేనే వస్తుందండి. ఈ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకంటే ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పాను కదండి, ఓన్లీ 5,000 అనే. కొంతమందికి ఫ్రీ సీట్ కాకుండా వాళ్ళకి సీట్ వస్తుంది మామూలుగా, అంటే వాళ్ళ ర్యాంక్ బట్టి సీట్ వస్తుంది. పేరెంట్స్ ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకైతే ఫీజు 1 నుండి 1,20,000 ఇలా అంటే 1,20,000 వరకు ఉంటుందండి. ఇదిగోండి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాను నేను. మా అబ్బాయికి సిఎస్డి వచ్చిందండి, మాకు ఫైల్ ఇచ్చారు. మనకి ఫ్రీ సీట్ కన్నా సిఎస్ఎం కూడా ఇక్కడేనండి, ఇక్కడే తీసుకుంటున్నారు అప్లికేషన్స్. సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి ఈ మూడింటికి ఒకటే పెట్టారండి, ఒకే సెక్షన్లో తీసుకుంటున్నారు. మాకు ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేశానండి. అప్లికేషన్లోని మన పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. అవి కాకుండా అలాగే మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బాబు ఒక 6 ఫోటోలు అడిగారండి. ఇన్కమ్ సర్టిఫికేటు, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ. అలాగే ఈడబ్ల్యూఎస్లోనే అంటే మాకు ఈడబ్ల్యూఎస్ కాదు, బాబుకి 3K రావడం వల్ల ఓపెన్లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుందండి ఓసీ వాళ్ళకి, ఓపెన్లో కాకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా కొంతమంది సీట్స్ వస్తాయి. బాబుకి మంచి ర్యాంక్ రావడంతో మాకు ఓపెన్లోనే సీట్ దొరికింది. మాది విజయనగరం కదండి, డే స్కాలర్గా తిరగాలంటే ఇక్కడ బస్ ఫెసిలిటీ ఓన్లీ విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల వారికి మాత్రమే, ఆ చుట్టుపక్కల గ్రామాల వరకే బస్సులు ఉన్నాయండి, తిరుగుతాయి కాలేజ్ బస్సులు. కానీ మనకైతే మాత్రం విజయనగరం నుంచి అంటే ఆర్టీసీ బస్సులే తీసుకోవాలని చెప్పారు. అయితే బాబు అంత దూరం ప్రతిరోజు రావాలంటే కష్టం కనుక మరి ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయిపోతాను అన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆ హాస్టల్ గురించి మేము కనుక్కున్నాము, ఆ హాస్టల్ కోసం మేము వెళ్తున్నాము. ఈ హాస్టల్ కాలేజ్లోనే ఉంటుందండి. బయట కూడా హాస్టల్స్ ఉన్నాయండి, గర్ల్స్కి ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయి. కాలేజ్ చుట్టుపక్కల ఉన్నాయండి హాస్టల్స్ చాలా ఉన్నాయి. అలాగే పీజీలు కూడా ఉన్నాయండి, అంటే పేయింగ్ గెస్ట్స్ కూడా ఉన్నాయండి. పే చేసి హౌసెస్ ఉంటాయి కదండి, హౌసెస్లో పేయింగ్ గెస్ట్ల కింద ఉండడానికి గర్ల్స్కి ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయి. బయట కంటే ఇక్కడ లోపల అయితే సెక్యూరిటీగా ఉంటుందని మేము, అంటే మనకి బయటికి పిల్లల్ని పంపడానికి ఏదైనా మనకు ఫోన్ చేసి మన పర్మిషన్తోనే పంపుతారని విన్నానండి. అందుకనే ఇక్కడ ఇదేనండి బాయ్స్ హాస్టల్, ఇది లోపలికి వెళ్తున్నాము. బయట హాస్టల్స్లోని తక్కువ అంటుంది అమౌంట్, అంటే మంత్లీ 6,000 అలా పడుతుందంట. కానీ ఇక్కడ 80,000 రూపీస్ అండి. బాయ్స్కైనా గర్ల్స్కైనా అదే అమౌంట్ అన్నారు, కనుక్కున్నాము. ఇయర్లీ 80,000 రూపీస్ అండి. మనం ముందు మేమైతే ఒక 50,000 రూపీస్ పే చేసామండి. ఆ పేమెంట్ మనం ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, క్యాష్గానే ఇవ్వచ్చు. ఇదేనండి ఆఫీస్ సెక్షన్ హాస్టల్లోని. ఈ లోపల మనం అప్లికేషన్ ఒకటి ఇచ్చారండి, ఫిల్ చేసాము. ఇదేనండి మొత్తం హాస్టల్ అంతాను. ఇది డైనింగ్ హాలు. ఇక్కడే ఫుడ్ ఉంటుందండి, ఫుడ్ పెడతారు. మనం అంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చండి, మనం వెళ్ళి మనమే వడ్డించుకోవచ్చు. ఇక్కడ పిల్లలు కూర్చునేదానికి
హాస్టల్ బాగుందండి. మేము ఫస్ట్ డే వచ్చి చూసాము, మొత్తం అంతా చూసామండి. క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, నీట్నెస్ బాగుంది, ఫుడ్ బాగుంది. అలాగే కిచెన్కి వెళ్ళి చూసాము, అది కూడా అంటే నాణ్యమైన ఫుడ్డే పెడుతున్నారు, మంచిగానే ఉంది, చూసాము. ఇది మేడ మీద అండి, బాబు సెకండ్ ఫ్లోర్ లో ఇచ్చారు హాస్టల్. రూమ్ చూడడానికి వెళ్తున్నాం అండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఉంటారండి, సీనియర్స్ కి పక్కన వేరే అండి. అంటే కాలేజ్ లోనే వీళ్ళు పక్కన, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదండి, ఎవరిది వాళ్ళదే. ఫస్ట్ ఇయర్ వాళ్ళ హాస్టల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళ హాస్టల్ అలా కలిపి ఉండదండి, సీనియర్స్ వేరేగా ఉంటారు. ఇదండి రూమ్, బాబుకి ఇచ్చిన రూము. ఇక్కడ 4 బెడ్స్ ఉంటాయండి, పిల్లలు 4 ఉండడానికి అండి. ఒక రూమ్ లో 4. ఈ టాయిలెట్స్ అయ్యింది బాగానే ఉన్నాయి, మెయింటెనెన్స్ చేస్తున్నారు బాగానే. బాత్రూమ్ బాగానే ఉన్నాయి. మనం మన బెడ్, మన ఐటమ్స్ అన్ని మనం తీసుకుని వెళ్ళి పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి కబోర్డ్ ఇచ్చారండి, బీరువా ఇచ్చారు. ఒక బీరువా ఇద్దరికండి, ఇద్దరు పిల్లలకి. పై 2 కబోర్డులు మాకు ఇచ్చారండి, కింద కబోర్డులు 2 వేరే పిల్లలకి ఇచ్చారు. ఇక్కడ మన సామాన్లన్నీ స్టోర్ చేసుకోవచ్చు, తాళం లాక్ చేసుకోవచ్చు, తాళం మన దగ్గర ఉంటుంది. సూపర్వైజర్ అన్ని చూపిస్తున్నారండి ఎలా ఉంటుంది రూమ్ అని. ఇప్పుడు మేము బెడ్ అయితే తెచ్చి పెట్టేసాం బాబు. అలాగే మా బాబు పక్కన వేరే అబ్బాయి ఒకటి జాయిన్ అయిన వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. మేము ఇందులో పెట్టుకున్నామండి బాబు తాలూకా ఐటమ్స్ అన్ని. మాకు ఇచ్చిన కబోర్డ్ అది పైన బీరువాలో. పిల్లలు చదువుకోవడానికి కూడా కంఫర్ట్ గానే ఉందండి. ఒక చైరు, టేబుల్ అది ఉంది. ఫ్యాన్లు కూడా 3 ఫ్యాన్లు ఉన్నాయండి ఆ రూమ్ లోనే. ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంది. తర్వాత కిందకి వచ్చానండి, లంచ్ చేద్దాం అంటే మన పిల్లోడు తినే భోజనం ఎలా ఉంటుంది అంటే చూడాలని మేము కూడా అక్కడే భోంచేసాం. చుట్టూ వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా ఉందండి, బాగుంది. ఇక్కడ భోజనంకి ఒక మెనూ ఉంటుందండి. అంటే 1 వీక్ లో ఏమేమి పెడతారు ఫుడ్ అనేది మనకు ఒక మెనూ ఇస్తారు. ఆ మెనూ ప్రకారం పిల్లలకి అదే భోజనం పెడతారు. మార్నింగ్ అయితే కాఫీ, టీ ఉంటుందండి, అలాగే బ్రెడ్ ఉంటుంది. దాని తర్వాత టిఫిన్ ఉంటుందండి, ఇడ్లీ, వడ ఇలా పెడతామని చెప్పారు. ఆఫ్టర్నూన్ మీల్స్, భోజనం, రైస్, పెరుగు బాగుంటుందండి, చక్కగా ఉంటుంది పెరుగు, సాంబారు, పప్పు, ఒక కూర పెడతారండి, పికిల్ ఉంటుంది, నెయ్యి ఉంటుందండి. నెయ్యి, నూనె, పప్పులో ఏం కావాలంటే అది వేసుకోవడానికి 2 అక్కడే అవైలబుల్గా ఉంటాయి. అంత సెల్ఫ్ సర్వీస్ అనేది మనమే పెట్టుకోవచ్చు. ఈ గాయత్రి విద్యా సంస్థల్లో మాత్రం నీస్ ఉండదండి. అంటే మరి అక్కడ నాన్ వెజ్ పెట్టరటండి, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే. అక్కడ నుంచి మేము బయటకు వస్తామండి భోజనం చేసాక. కాలేజ్ అంతా ఒకసారి చూద్దామని. ఇది మెకానికల్ ల్యాబ్ అండి, మెకానికల్ సెక్షన్ పిల్లలది ఈ ల్యాబ్. మెకానికల్ టూల్ ల్యాబ్ అని, ఈ ల్యాబ్ లోనే పిల్లలు వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటారు. ఇది మెకానికల్ సెక్షన్ వాళ్ళదండి. వీళ్ళకైతే డ్రెస్ కోడ్ ఉంది, మిగతా పిల్లలకి యూనిఫామ్ లేదండి, నాన్ యూనిఫామ్ సివిలే. మా అబ్బాయి క్లాస్ ఏదా అని చూస్తున్నానండి. ఇప్పుడు ఇది మెకానికల్ సెక్షన్, ఈ సెక్షన్ దాటి మేము ముందుకు వెళ్తున్నాం. ఇదంతా మెకానికల్ ల్యాబ్ అనండి, మెషినరీస్ అయి చూసారా. అలా ముందుకు వచ్చేసామండి. ఇక్కడ
ఇది అడ్మినిస్ట్రేషన్ రూమ్ అండి, ఆఫీస్ సెక్షన్ ఉంటది. అంటే ఫ్యాకల్టీస్ వాళ్ళు ఇక్కడే ఉంటారంట. ఇది గర్ల్స్ హాస్టల్ అండి. అడ్మినిస్ట్రేషన్ రూమ్ నుంచి కొంచెం ముందుకు పక్కకి వెళ్తే గర్ల్స్ హాస్టల్ అండి. ఈ గర్ల్స్ హాస్టల్ లోపలికి ఎవరిని అలౌ చేయరండి, ఓన్లీ మాత్రమే. లోపలికి వెళ్ళి చేద్దాం అనుకున్నాము, మరి గర్ల్స్ హాస్టల్ అలౌ లేదని చెప్పారు. అందువల్ల బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇది కూడా కాలేజ్ లోపలే ఉంటుందండి, అడ్మినిస్ట్రేషన్ రూమ్ పక్కన ఉంటుంది. గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ వేరువేరుగా, అంటే లాంగ్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్ అండి. ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అండి. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడ ఇయర్లీ పిల్లలకి క్యాంపస్ లోనే మాక్సిమం 1400 to 1500 మెంబర్స్ పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇది ఇక్కడ సీట్ ఎవరెవరికి వచ్చింది అనేది మా అబ్బాయి పేరు కూడా ఉంది. ఇక్కడ ఈ కాలేజీలో సీట్ ఎవరెవరికి వచ్చిందని అక్కడ బోర్డులో పెట్టారు, బులెటిన్ బోర్డులో. ఇంకా అడ్మినిస్ట్రేషన్ రూమ్ నుంచి మేము బయటకు వచ్చేసామండి. క్యాంటీన్ అండి ఇది. ఈ క్యాంటీన్ లోని వెళ్ళాము, ఏదైనా తిన్నాం చూద్దామని. రేట్లు అవి బాగానే ఉన్నాయండి, తక్కువ రేట్లే ఉన్నాయి. ఇక్కడ అంటే డేస్ కలర్ పిల్లలకి భోజనం 40 రూపీస్కి దొరుకుతుంది అటండి. మేమైతే మా అబ్బాయిని హాస్టల్లో వేసాము. మిగతా వాళ్ళు ఎవరైనా డేస్ కాలర్స్ లంచ్ గట్రా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటారు. పిల్లలు క్యాంటీన్కి వచ్చి వాళ్ళు కొనుక్కుంటుంటారు. బాగానే ఉన్నారు క్యాంటీన్. అక్కడ నుంచి ముందుకు వచ్చేసామండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు పిల్లలు. ఇక్కడ జిమ్ కూడా ఉందండి అవైలబిలిటీ. ఈ జిమ్ మార్నింగ్ గర్ల్స్ చేస్తారటండి, గర్ల్స్ కి ఉంటుంది జిమ్. ఆఫ్టర్నూన్ అంటే కాలేజ్ తర్వాత 4 o'clock నుంచి బాయ్స్ కి ఉంటుందండి, జిమ్ చేస్తారు పిల్లలు. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు చూడండి పిల్లలు. వీళ్ళు లంచ్ అవర్ లోని వాళ్ళు ఖాళీ టైంలో ఇలాగ గేమ్స్ కి వస్తారని విన్నాం. ఇదంతా కాలేజ్ ఎంట్రన్స్ లో ఉన్న గార్డెన్. ఈ గార్డెన్ దగ్గర మేము మా పిల్లలు ఫొటోస్ తీస్తున్నామండి. అందంగా ఉందండి, చక్కగా పూల తోటలు. మొత్తం కాలేజ్ అండి అంతా. చాలా సువిశాలంగా ఉందండి కాలేజీ, చాలా పెద్దది, చాలా అందంగా ఉంది. ఈ కాలేజ్ చూసే నేను మురిసిపోయానండి, మా అబ్బాయికి ఎంత మంచి కాలేజీలో సీట్ వచ్చిందని. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, అది ఫ్యాకల్టీ కార్లు అయి ఉండొచ్చు, బయట ఎవరు వచ్చినా అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ క్లాస్ రూమ్ అండి. ఇంకా కాలేజ్ అంతా చూసాము, ఇంకా అవుట్ కట్కి వచ్చేస్తున్నాము.
చూడే రియానగా మా అమ్మరెడ్డి అంటది. నువ్వు డబ్బు కట్టమని డబ్బు తినేసావు. ఇదే ఎంట్రన్స్ గేట్, ఇదే అవుట్డోర్ గేట్ అండి. నేను మాట్లాడ ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి కదా వెనకాతల బస్సులు, అవి కాలేజ్ బస్సులు అండి. ఇవి ఊళ్ళోనే అంటే చుట్టుపక్కల గ్రామంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది బస్సులు. మామూలుగా విజయనగరం, శ్రీకాకుళం నుంచి వెళ్ళేవారు ఆర్టీసీ బస్సులు, బస్ పాస్లు తీసుకుని వెళ్తున్నారు పిల్లలు, కొనుక్కున్నాము. అయితే ఇంజనీరింగ్ లో మాత్రం మనకి పిల్లలకి మార్నింగ్ సెక్షన్ ఉంటది కనుక చాలా మంది బస్ పాస్ తీసుకుని అప్ అండ్ డౌన్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా ప్లే గ్రౌండ్స్ అండి. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, అలాగే వాలీబాల్, షటిల్ అన్ని ఆడుకుంటున్నారండి. ఆట స్థలం ఇది చాలా విశాలంగా ఉంది. ఇక్కడ గేమ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారటండి పిల్లలు. గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీస్ కి వాటికి క్యాంప్స్ అవి పంపుతూ ఉంటారు. అది చాలా బాగుందండి, మాకైతే బాగా నచ్చింది. ఇదేనండి మొత్తం కాలేజ్ అంతా. బాబుకి ఇంకా బాగా చెప్పేసి అంటే బాబుని హాస్టల్లో ఉంచేసాము. ఇంకా బాబుకి బాగా చెప్పి మేము బయలుదేరిపోయామండి. మొత్తం కాలేజీ ఎంతవరకు మేము చూసింది మాకు తెలిసింది మీకు చెప్పాము. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.